తెలంగాణలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు త్వరలో తెరుచుకోబోతున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలను మాత్రం వన్ టైం సెటిల్మెంట్ కిందనే చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో జరిపిన చర్చలు కూడా సఫలమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. రేఖ, గత ప్రభుత్వాన్ని నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలకు మళ్లీ తెరుచుకోబోతున్నాయి. దీంతో చెరుకు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు అందిస్తుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మూతపడినటువంటి చక్కెర ఫ్యాక్టరీలు అయినటువంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ లో ఉంది. ముత్యంపేటలో మూతపడ్డ ఆ షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి చెల్లించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పరిశ్రమ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబుతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా చర్య తీసుకోవాలని కూడా సిఫార్సులు చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు లోపు చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ కాబోతుంది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో భాగంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను సందర్శించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం, చక్కెర కర్మాగారాలను మళ్ళీ తీసుకొస్తాం, తెలంగాణకు తలమానికం ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదపడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఒక రాజకీయపరమైనటువంటి పాలనాపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఇప్పటికే బ్యాంకర్లతో గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లించే విధంగా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 43 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అదేవిధంగా బోధన్ ముత్యంపేటలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలను తెరిచేందుకు మార్గం సుగమమైంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు రోజు చెరుకు పరిశ్రమలు మరి పూర్వవైభవం సంతరించుకోబోతుంది. దీని ద్వారా చక్కెర పరిశ్రమపై ఆధారపడే రైతులు అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఉపయోగం కానుంది. దాదాపు 2 లక్షల పైగా కుటుంబాలు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి పొందబోతున్నారు. ఏదైనప్పటికీ గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించినటువంటి రాష్ట్ర సర్కారు బ్యాంకర్లతో సంప్రదింపులు కొనసాగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. లాంగ్ టర్మ్ గా ఉండే విధంగా పకడ్బందీగా చర్య తీసుకోవాలి. అంతేకాకుండా పాత పద్ధతిలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సామాన్లు కాకుండా అత్యాధునికమైన సామాన్లు తీసుకొచ్చే విధంగా మిషనరీ యంత్రాంగం తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క సబ్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. వారు కూడా ఇతర దేశాల్లో పర్యటించి దానికి సంబంధించినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా కొత్త టెక్నాలజీతో కూడా ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయబోతుంది. కొత్త ఆధునిక పద్ధతిలో మరింత ప్రొడక్టివిటీ చేసే విధంగా అదేవిధంగా చెరుకు రైతులకు మరింత ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఏదైనప్పటికీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క హామీ అన్నది నెరవేరుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక మంది చెరుకు రైతులు చాలా మట్టుకు నష్టపోయారు. వారి అంతేకాకుండా గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఈ అంశం పైన కూడా ఉదాసీనంగా వివరించారు. రైతులతో మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో అధ్యయనం కోసం కమిటీలు వేశారు. కానీ అధ్యయన కమిటీలు ఎటువంటి సిఫార్సు చేయకపోవడంతో ఇవన్నీ కూడా పూర్తిగా కాయలా పడ్డాయి. ఈ కాయలా పడ్డటువంటి పరిశ్రమలంతా తుప్పుపట్టి చాలా నిరుపయోగంగా మారిన సందర్భంలో ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడితే డిఫరెంట్ గా మొదటి దఫగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం. హామీ మేరకు ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మోక్షం కలగబోతుంది. దీంతో చక్కెర రైతులకు ఒక నిజంగా తీపి కబురు అని చెప్పవచ్చు. రేఖ. రైట్. థ్యాంక్ యూ సాదిక్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.